ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. సాత్విక ఆహారం తినే వ్యక్తికి కూడా సాత్విక గుణాలు ఉంటాయని సిద్ధాంతులు చెబుతున్నారు. ఎందుకంటే గ్రంథాల ప్రకారం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనిషి మనసు శరీరం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటాయని, అలాంటి వ్యక్తి ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయని హిందూ మతంలో చెబుతారట. సాధారణంగా ప్రజల్లో కొంతమంది శాకాహారులు, మాంసాహారులు అని రెండు రకాల వ్యక్తులు ఉంటారు. కానీ మాంసాహారులు అన్ని జంతువుల మాంసాన్ని తినరట. కొన్ని జంతువుల మాంసాన్ని హిందువులు తినరట. వాటిని తినడం ఖచ్చితంగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనం తినే ఆహారం ద్వారా మనసు ఆలోచనలు ఏర్పడతాయని చెప్పారని చెబుతారు. కాబట్టి హిందూ మతంలో కొన్ని జంతువులను తినకూడదని చెప్పబడిందని అంటున్నారు. కాబట్టి ఏ జంతువులు తినడం మంచిది కాదని తెలుసుకోండి. సాత్విక ఆహారం తినే వ్యక్తికి కూడా సాత్విక గుణాలు ఉంటాయని మీకు తెలిసి ఉండవచ్చు. ఎందుకంటే గ్రంథాల ప్రకారం సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనిషి మనసు శరీరం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటాయని హిందూ మతంలో ఒక నమ్మకం. ఏ జంతువుల మాంసం తినడం నిషేధించబడింది. హిందూ మతంలోని కొందరు వ్యక్తులు మాంసాహారాన్ని తింటారు, కానీ అన్ని జంతువుల మాంసాలను తినరు. ఎందుకంటే వాటి వినియోగం మనలో ఖచ్చితంగా నిషేధించబడిందని అంటున్నారు. హిందూ మతం ప్రధానంగా ఆవు, గుర్రం, కుక్క, పాము, మానవ మాంసం, పంది మాంసం తినడం నిషేధిస్తుంది. అటువంటి జంతువుల మాంసాన్ని తినడం ఘోర పాపం. ఇవి కాకుండా సింహం, జింక, హంస, నెమలి, గుడ్లగూబ వంటి పవిత్ర పక్షుల మాంసాన్ని తినడం హిందూ మతంలో ఘోర పాపంగా పరిగణించబడుతుందని సిద్ధాంతులు చెబుతున్నారు. అలాంటి జంతువులు, పక్షుల మాంసాన్ని తినడం వల్ల మనిషి పాపంలో భాగస్వామి అవుతాడని నమ్ముతారు. ఈ జన్మలోనే కాదు, మరణానంతరం మరో జన్మలో కూడా నరకయాతన అనుభవించాల్సిందేనని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి మనిషి ఎప్పుడూ సాత్విక ఆహారాన్ని తినాలి. తామస ఆహారానికి దూరంగా ఉండాలి. అతిగా ఆహారాన్ని తినే వ్యక్తి మనసు కూడా చెడు ఆలోచనలతో నిండి ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ మంచి ఆలోచనలలో పాల్గొనలేరు. కాబట్టి సాత్విక ఆహారం తినడానికి అలవాటు పరుచుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెబుతున్నారు.